అవతార్ మెహర్ బాబా కీ జై. మేమందరం అవతార్ మెహర్ బాబా ప్రేమికులం. అవతార్ మెహర్ బాబా ఈ యుగానికి అవతారుడు అని నమ్మే వాళ్ళందరం కలిసి ఇంతకుముందు బాబా 1953లో ఒకసారి జనవరిలో, మళ్ళీ 1954 ఫిబ్రవరిలో ఆంధ్ర పర్యటనకు వచ్చారు. విజయవాడ నుంచి కాకినాడ దాకా ఆయన పర్యటించి ప్రతి చిన్న ఊళ్ళో కూడా దర్శనం ఇస్తే వేల మంది జనం వచ్చారు. ఇప్పుడు మా బృందంలో ఉత్తరప్రదేశ్ వాళ్ళు, డెహ్రాడూన్, మహారాష్ట్ర, విదర్భ ఏరియా, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర అందరూ కలిసి 150 మంది బృందంగా 3 బస్సుల్లో వచ్చాము. ఈ 21 ఫిబ్రవరి విజయవాడలో ప్రారంభం చేసి మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం మధ్యలో ఇంకా చిన్న చిన్న కేంద్రాలన్నీ చూసి వచ్చేసాము. ఈరోజు ఉదయం గూడెం నుంచి బయలుదేరి ఆలమూరు సినిమా హాల్లో బాబా దర్శనం ఇచ్చారు. అక్కడ తర్వాత మండపేట మున్సిపల్ ఆఫీస్లోనే బాబా దర్శనం ఇచ్చారు. అలాగే ఇక్కడ ఈ కోఆపరేటివ్ బ్యాంకులో అప్పుడు వెంకటరత్నం గారని ఆయన అరేంజ్ చేశారు. ఆయన ఇక్కడ బాబా దర్శనం ఈ బ్యాంకులోనే ఇచ్చారు. అలా బాబా పాదస్పర్శతో పవిత్రమైన ఈ స్థలాలన్నీ చూడాలని మేమంతా బృందంగా బయలుదేరాము. మేము అందరం కూడా అందరూ ఇక్కడ బాబా ప్రేమికులతో కలిసి బాబా ప్రేమను పంచుకుంటున్నాము. వారు కూడా చాలా ప్రేమతో మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకొని మాకన్నీ సకల సదుపాయాలు కల్పించి వారి ప్రేమను పంచుకుంటున్నారు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే కైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే కైకొను మెహరు దైవమా. ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదించే శ్రేణిలో. అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదించే శ్రేణిలో. విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో, విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో సృష్టిని చలింపజేయు దివ్య మానవాకృతితో వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. తర్కవాదముల తరచి కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై. తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై. గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో, గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో. దివ్య జ్ఞానమించుకమా కొసగి బ్రోచు తండ్రివిగా వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా.
ఆర్తి తీర్చి ప్రేమతోడ సేద తీర్చి కొల్లలుగా పెరిగే కర్మ బంధముల దృంచి ఆర్తుల కార్తి తీర్చి ప్రేమతోడ సేద తీర్చి కొల్లలుగా పెరిగే కర్మ బంధముల దృంచి విశ్వభారమిల్లను నీవవలీలగ భరించే విశ్వభారమిల్లను నీవవలీలగ భరించే విశ్వరూప సంధాయ మెహరు బాబరూపాయ వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా తో బాబా ప్రేమికులు మేమందరం కూడా బాబా దర్శనం ఇచ్చిన స్థలాన్ని సందర్శించి వెళ్ళాలని మేము బయలుదేరాము. బాబా ఒక ముఖ్యమైన సందేశం ఒకసారి చెప్పారు. నేను ఈ విశ్వానికి అంతటికీ అధిపతిని, అయినా నా ప్రేమికుల ప్రేమకు దాసుణ్ణి అని. ఆయన పేదవాళ్ళ కాళ్ళు కడిగారు. ఆ కాళ్ళను కడిగి వాళ్ళ పాదాలపైన తన శిరస్సు ఉంచి ఆ రోజుల్లో దైవదక్షిణ అని వాళ్ళకి ఇచ్చేవారు. దానివల్ల మరి నిజంగా అప్పుడున్న దరిద్రంలో ఇప్పుడు అసలు ఏమాత్రం లేదని చెప్పుకోవచ్చు. అలాగే కుష్టు వాళ్ళకి స్నానాలు చేయించారు, వాళ్లకు కొత్త గుడ్డలు తొడిగారు, అన్నం తినిపించారు. అలాగే బాబా మస్తులు అని, అంటే భగవంతుని యొక్క ప్రేమలో ప్రాపంచికమైనటువంటి విషయాల మీద ఏమాత్రం ఆసక్తి లేకుండా ప్రపంచాన్ని పూర్తిగా ఏమరచి భగవంతుని ప్రేమలో పిచ్చివాళ్ళలాగా ఉండే వాళ్ళను బాబా మస్తులు అన్నారు. వారందరికీ బాబా స్నానాలు చేయించేవారు, అన్నం తినిపించేవారు. దీనికోసం దేశమంతా పర్యటించారు. ఎక్కడెక్కడ ఏ మూలల్లో ఉన్నా కూడా అలాంటి వాళ్ళను తన దగ్గరికి చేర్చుకొని వారికి స్నానాలు చేయించి కొత్త గుడ్డలు తొలగించి తల్లిలాగా అన్నం తినిపించి వారి ఆఖరికి వారి టాయిలెట్స్ లాట్రిన్స్ కూడా బాబా స్వయంగా క్లీన్ చేసేవారు. అలా తన ప్రేమికుల ప్రేమకు దాసుణ్ణి అనే విషయాన్ని చెప్పారు. బాబా అందరికీ చెప్పింది ఏమిటి అంటే, మీరు ప్రేమించండి. ప్రేమ లేకుండా ఉండటం వల్లనే నేడు ప్రపంచంలో ఎన్ని రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. హింస తలెత్తుతుంది, ఈర్ష్య ద్వేషాలు, పగ, కక్ష, హింస ఇవన్నీ ఎందుకు అంటే ప్రేమ లేని కారణంగానే. అందుకనే నేను అందరి హృదయాల్లో ఆ ప్రేమ బీజాలు నాటడానికి వచ్చానని చెప్పాడు. దానికోసమే మేమంతా బయలుదేరాం. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై.